జగిత్యాలలో అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాసేపట్లో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ కు మంచిది కాదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. తమ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పనిచేయొద్దనే రాజీనామా చేస్తున్నానంటున్న జీవన్ రెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జీవన్ రెడ్డి ఈ పేరు రాజకీయాలకు పరిచయం చేయనక్కర్లేని పేరు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా సాగింది. కానీ ఆయన ఆ పార్టీతోటి తెగదెంపులు చేసుకోబోతున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతుండటంతో ఆయన విభేదించారు. అదొకటే కాదు, మిగతా 9 మంది ఎమ్మెల్యేల చేరికను కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపట్లో పార్టీని వీడబోతున్నారు. ఆయన మనోభావం ఎందుకు అనుకుందాం. సార్, ఎట్లా ఉంది 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకుంటుంటే మీ గుండెలో కలుగుతున్న ఫీలింగ్ ఏంది? డెఫినెట్లీ బాధాకరమే. ఇప్పుడు ఎవరు కూడా కోరుకోరు ఇటువంటి పరిస్థితి ఏర్పడాలని చెప్పని. నేను కూడా చాలా సంయమనం పాటించాను. నేను యాక్చువల్లీ ఈ పరిస్థితి నాకు ఏర్పడి దాదాపు 20 మాసాలు గడిచిపోయింది. 20 మాసాలకి వెళ్ళి కూడా ఇది నేను ఓపికతోని దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, అధిష్టానం ఏ విధంగా సరి చేస్తుంది అనే ఒక భావనతో నేను వేచి చూడడం జరిగింది. కానీ అధిష్టానం ఏదైతే ఉందో వీళ్ళు ఏకపక్షంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం. మీరు మా నిర్ణయానికి అనుగుణంగా కలిసి ప్రయాణం చేయాలి. అంతే తప్ప ఏదైతే ఉందో మాకు దశాబ్దాల తరబడి పార్టీకి అంకితమైనటువంటి ఒక కార్యకర్తల నాయకుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా మేము మార్పులు చేర్పులు అనేది ఆలోచనలు దగ్గర కనపడటం లేదు. మీరు సీనియర్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మీ స్థాయికి మీరు సోనియాతోటి డైరెక్ట్ రాహుల్ తోటి కూడా మాట్లాడేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడన్నా? తప్పకుండా. నేను ఐ టుక్ ఇట్ ఇన్ రైటింగ్ ఆల్సో. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అధిష్టానానికి లిఖితపూర్వకంగా తీసుకెళ్ళాను. నేను స్పందన పొందలే. పార్టీ బలోపేతం కోసమే ఆ 10 మందిని చేర్చుకోవాల్సి వచ్చింది. పార్టీ బలోపేతం చేసుకునే క్రమంలోనే ఈ జగిత్యాల్లో కూడా ఎమ్మెల్యేని తీసుకున్నామని చెప్తున్నారు. అది మీరు సర్దుకొని పోవడానికి ఏమీ అవకాశం లేకుండా? అంటే ఆ 10 మంది చేరికతో పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది? ముందు దానికి రండి. మీరు ఇప్పుడు ఏదైతున్నదో ప్రభుత్వం నిలబట్టడానికి కావాల్సిన సంఖ్యాబలం మనం 20 సంఖ్య ఆధిక్యతతో ఉన్నాం. మనం ఇవాళ 66 ఉన్నమే. మనం 7 ఎంఐఎం పక్కన పెట్టండి. దో దే ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మీ బీఆర్ఎస్ 38 ఉన్నారన్న, బీజేపీ 8, 38, 8, 46. కాంగ్రెస్ విత్ సిపిఐ 1 66, 46 అంటే 20 ఆధిక్యతతోనున్నది. 20 ఆధిక్యతతోనున్నది. స్పీకర్ ఈజ్ కాంగ్రెస్ మ్యాన్. ఎవడైనా ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఫిరాయించే ప్రయత్నం చేస్తే యాంటీ డిఫెక్షన్ లాతో ఏదైతుందని సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉన్నది. మీరు యాజ్ ఏ పొలిటీషియన్గా మీరు ఇప్పుడు రేపంచి ఏకాకి కాబోతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే తప్ప కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. మీకు భవిష్యత్తు ఇప్పుడున్న పార్టీలలో ఇంకా ఏది దగ్గర కనిపిస్తుంది? నేను ఏకాకి అని చెప్పి భావిస్తలేను. నేను అంటే లీడర్గా ఒకరైపోతున్నారు. పార్టీ అండ ఉంటే ఇంకా బాగుంటుంది. ఏకాకి అని చెప్పి అనుకోవటం లేదు. నా రాజకీయ సహచరులు వాళ్ళ తోడు నేను మరింత బలోపేతం అవుతా. నేను స్వేచ్ఛా జీవినైతే నేను పెద్ద మనిషి అయిపోయాడు జీవన్ రెడ్డి. ఇక రాజకీయాల నుంచి విరమిస్తే బాగుంటుందని మీ ప్రత్యర్థులు కావచ్చు కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? సరే, ఒకటి బాబు, రాజకీయంగా విరమించాలి, కొనసాగాలి అనేది నిర్ణయించేది ప్రజలు. రాజకీయంగా విరమించుకోవాలి, కొనసాగి నిర్ణయించేది ప్రజలు. ఇవాళ నాకు అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అవి ఉన్నంతరూ పనిచేయాలని తాపత్రయం ఎవరికైనా ఉంటుంది. నేను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చివరి అంకం వరకు అని చెప్పి అంటున్నాను. నేను ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, ప్రజా
క్షేత్రంలో కొనసాగుతానని చెప్పింది నేను. నా ఆలోచన, నా జీవితం నాకున్నట్టు ఒక అనుభవం ఏదైతుందో సమాజానికి ఉపయోగపడాలి. నిన్నటి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, నాకు అన్యాయం చేసిన వాళ్ళలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు అని. ఆయన నుంచి ఎట్లాంటి వ్యతిరేకత, అంటే ఎట్లాంటి మీకు నెగిటివ్ కనిపించింది? నాకు అన్యాయం జరగటంలో ఒక భాగమన్నా నేను. ఆయన కూడా డెఫినెట్లీ ఇప్పుడు ఈ డిఫెక్షన్ను తెర మీద తీసుకొచ్చిన దాంట్లో ఆయన పాత్రదారుడే కదా. ఈ డిఫెక్షన్ తెర మీద తెచ్చిన దాంట్లో ఆయన పాత్రదారుడే కదా. జీవన్ రెడ్డి అంటే గాంధేయవాది అని నిన్న మీ లీడర్లు కూడా ప్రకటించారు. అట్లాంటి గాంధేయవాది తన ఇంటికే ఇందిరాగాంధీ పేరుతోటి ఇందిరా భవన్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బోర్డు కూడా తీసేశారు. పూర్తిగా అనుబంధం ఏమాత్రం లేనట్టేనిక. నా ఇంట్లో ఏదైతుందో నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి ఒక నాయకురాలు ఇందిరాగాంధీ. నేను ప్రజా జీవితంలో కొనసాగించేంత వరకు ఇందిరాగాంధీ యొక్క ఆశయాలు, ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాను. ఎస్, బికాజ్ ఐ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ, I need not leave the ideology of Indira Gandhi. I leave the ideology of the Indira Gandhi. She is so great leader, you cannot compare her with any of the existing leader. ఆమె దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకురాలు. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వ లోపాలతో ఏదైతున్నదో నేను కాంగ్రెస్ పార్టీ వీడొచ్చుగాక. ముఖ్యంగా ప్రజా సమస్యల విషయంలో ముఖ్యంగా తొమ్మిడిహట్టి ప్రాజెక్టును తెర మీదకి తెచ్చింది మీరు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయాలని గత కొద్ది కాలంగా పదే కోరుతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రెండు చేయవలసిందే. ఇలా మేడిగడ్డ అనేది ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. దానికి క్రాక్స్ వచ్చినాయి, పగులు వచ్చింది, కృంగిపోయింది. ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ విత్ అబౌట్ 500 crores ఆర్ సో. మ్యాక్సిమం ఆ మొత్తం మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ అన్నీ కలిపి కూడా 1000 కోట్ల లోపల అవన్నీ రెస్టోర్ చేయవచ్చు. 1000 కోట్ల లోపల. ఇవాళ తుమ్మిడిహట్టి ఈజ్ ఎ ప్రాజెక్టే. ఇవాళ ఏ 3 లిఫ్ట్లకు బదులుగా ఒక లిఫ్ట్తో నీరు ఎల్లంపల్లికి చేరవేయచ్చు. దట్ ఇస్ ఆల్సో ఎసెన్షియల్. దానికి ఎక్కువ 10,000 కోట్లు పడతాయి. ఎక్కువ మీరు డైరెక్ట్గా ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి, ఇప్పుడు 1 year విత్ 152 meter, నౌ ఇట్ ఈస్ బికమింగ్ 148 meter. తవ్విన కాలంలో రీడిజైన్ చేసుకోవాలి, అంతే చేసుకోవాల్సింది. రీడిజైన్ చేసుకొని జైపూర్ వాగ్ ద్వారా సుందిల్లా ఎగువ తీసుకొచ్చి నీళ్ళు వదలవచ్చు. చివరిగా చెప్పండి సార్, మీరు వీడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? మీ ముఖ్య అనుచరులకు ఏం చెప్తారు? ఇంతకాలం కలిసి ప్రయాణం చేసినాం. నాకు సహకరించినటువంటి నా సహచరులకు, నాకు అవకాశం కలిపే రాజకీయ పార్టీకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఏదైతుందో ఈ రాజకీయ పార్టీ పరంగా నాకు అనుబంధం తెగొచ్చుగాక. కానీ నా సహచరులతో ఉన్నటువంటి ఒక అనుబంధం ఇది నా జీవితకాలం కొనసాగాలి, నాకు తోడు నిలవాలి, ప్రజాక్షేత్రంలో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పని పిలిపిస్తాను. ఇది ముఖ్యంగా జీవన్ రెడ్డి పార్టీని వీడిన ప్రజల సమస్యలే ఎజెండాగా తను ముందుకు సాగుతానని చెప్తున్నారు. తన ఒంట్లో సత్తా ఉంది, తన ఆలోచనలో ఇంకా పదునుంది కాబట్టి రాజకీయంగా తను కొనసాగాలనుకుంటున్నానని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తాను ఏకాకిని కాదు, తన వెంట వేలాది మంది కార్యకర్తలు, అనుచరులు ఉన్నారు కాబట్టి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.